तस्य अत्यब्रह्मणः श्रीमराते वैरराहिन्दे एकस्वरसुन्दरे कलिके लोचोपस्य नागप्रकाशनामदेयस्य सागरवस्य शुक्ललोचोपस्य वेङ्कटनारायणामदेयस्य सागरवस्य प्रत्योपस्य कृष्णमूर्तिनामदेयस्य व्यवहारकामप्रभावेन प्रभासुस्थिरम्वत्सराणां श्रीबुधमङ्गलकर प्रयोजनां संवत्सरे दक्षिणायने भाद्रपदमासे शुक्लपक्षे प्रतिपत्तिनववासरः देवीगं शरणमहं प्रपद्ये सुदर्शदर्शने नमः गौरीमायितविराजक्षत्ये गपति त्रिपदी पाचिपति अष्टापदी नवपदी भुवन्ते सहस्राक्षरापरमेव्योमन्न पराशक्त्यै च विद्महे कुसुमपत्रै च धीमहि तन्नो भागवते प्रचोदयात् आवाहितविराभ्यो नमः मनसा वैश्यप्रार्थना नमस्कारान् समर्पयामि ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आदरं समर्पयामि శ్రీ శరన్నవరాత్రి సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో స్టేర్ బజార్ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వర దేవాలయంలో ఈరోజు విశేషంగా పొద్దున గణపతి పూజ నుండి పుణ్యాహవాచనం ఋత్విగ్భరణం కలశస్థాపన ఈ పూజలన్నీ జరిగాయి. తర్వాత గణపతి హోమము, వాసవి కన్యకాపరమేశ్వర హోమము, రుద్ర ఉమామహేశ్వర హోమము, లక్ష్మీనారాయణ హోమము పూర్ణాహుతి జరిగింది. తర్వాత పొద్దున విశేషంగా రాజరాజేశ్వర అలంకరణ, సాయంత్రము ఉమామహేశ్వర అలంకరణతో ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజతో అమ్మవారు పూజించబడింది. సుమారు 13 రోజులు ఇక్కడ శరన్నవరాత్రి పూజలు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేష అలంకారంతో పూజ జరుగుతుంది. ధర్మవరం పట్టణ భక్తాదులందరికీ కూడా విన్నపము, మా ధర్మవరంలో ప్రతి సంవత్సరము ఊరికంతా కూడా తలమానికంగా కడు రమణీయంగా మా ఆర్యవైశ్యులచే మా కన్యకాపరమేశ్వరి దేవాలయం నందు నవరాత్రి ఉత్సవాలు అత్యంత వేడుకగా కడు రమణీయంగా మేము చేస్తుంటాం ప్రతి సంవత్సరము. ఆ నవరాత్రుల శరన్నవరాత్రుల భాగంగా ఈ రోజున మొదటి రోజు ఆశ్వీజ శుద్ధ పాడ్యమి గురువారం 3వ తేదీ 3/10/2024 గురువారం రోజున మొట్టమొదటిసారిగా అమ్మవారికి మూల విరాటికి రాజరాజేశ్వరి అలంకారము, అలాగే సాయంకాలం అలంకరణలో శివపార్వతులు ఆది దంపతులైనటువంటి మొదటి రోజు కాబట్టి ఆది దంపతులైనటువంటి శివపార్వతుల అలంకరణతో దేదీప్యమానంగా మనం ప్రతిరోజు జరుగుతూ నవరాత్రులు అయిపోయిన తర్వాత దసరా ఉత్సవాలు గ్రామోత్సవం అయిన తర్వాత మరుసటి రోజునే వనవిహారిణి అంటే అమ్మవారిని వనవిహారిణి అట్లా వనాలకు తిప్పుతూ అత్యంత కడరమణీయంగా మన గ్రామోత్సవం కానీ వనవిహారిణి కార్యక్రమాలు కానీ చాలా బాగుంటాయి. మరి అలాగే చివరి రోజున వసంతోత్సవం తర్వాత సాయంకాలం రోజున అమ్మవారికి ఉయ్యాలోత్సవం తర్వాత సంప్రోక్షణతో ఈ కార్యక్రమాలన్నీ నవరాత్రి ఉత్సవాలన్నీ ముగుస్తాయి. సో దయచేసి భక్తాదులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అమ్మవారి కృపకు ప్రాప్తులు కావాల్సిందిగా మరీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.